రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇంకా 2, 3 ఇందాక చెప్పినాగా ఎవ్వరికి కూడా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, తెలంగాణ జల ఒప్పందాలకు సంబంధించి కానీ, నీటి వాటాలకు సంబంధించి కానీ అసలు అవగాహన లేదు. కేవలం రాజకీయం కోసం, రాజకీయ అవసరాల కోసం నోటికి ఏది పడితే అది ఒర్లుడు మాత్రం నేర్చుకున్నారు. వీళ్ళు చిల్లర మల్లరగా ఒర్లుడు నేర్చుకున్నారు. పక్క రాష్ట్రాలకు తాకట్టుడు పెట్టి నేర్చుకున్నారు. అయితే పక్క రాష్ట్రాలకు లేకపోతే ఢిల్లీకి బానిస లెక్క, గులాముల లెక్క తాకట్టు పెట్టడం నేర్చుకున్నారు. కరెక్టే, చారిత్రక ఒప్పందం అన్నారు మొన్న. చారిత్రక ఒప్పందం అసలు ఏం ఒప్పందం జరిగింది చెప్పండి? 3 ముఖ్యమంత్రులు కూర్చున్నారు కదా, 3 ముఖ్యమంత్రులు కూర్చొని, కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని ఏదో చేసినామని ఏం ఒప్పందం జరిగింది చెప్పండి? తెలంగాణకి ఏం మేలు జరిగింది చెప్పండి? తెలంగాణకు సంబంధించినటువంటిది ఏం నిర్ణయం జరిగిందో చెప్పండి. ఒకటి, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆ మీటింగ్లో ఉంటాడు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని గేట్ బయట కూర్చోబెడతారు. ఏంది అసలు ఈ చీకటి ఒప్పందం? అంత సీక్రెట్ ఏంది? బహిరంగంగా జరగాలి కదా. జలవనరుల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా నీటి ప్రాజెక్టులకు సంబంధించి 3 రాష్ట్రాల్లో ఎట్లా చర్చ జరిగింది? ఏం జరిగింది? మినిట్స్ బయట పెట్టండి. ఏం జరిగింది? ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, కర్ణాటక కాంగ్రెస్ ప్రయోజనాల కోసం, ఈ రెండింటి నెరవేరాలంటే రేవంత్ రెడ్డి ప్రయోజనం, చంద్రబాబు నాయుడు ఏమో తన రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటున్నాడు, కర్ణాటక ఏమో తమ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటుంది. ఈ 2 ప్రయోజనాలు నెరవేర్చాలంటే కేంద్ర సహకారం కావాలి.